ఎడారిలో సెలయేర్లు. జూలై 18వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన మీద మనసంతా నిలుపుకొని తన మాటల్ని నమ్మకంతో అనుసరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆత్మల ద్వారా గొప్ప పనులు చేయాలని ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు. శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతున్నది. నిజంగా నిష్ఠగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు. ప్రపంచమే కాదు, దేవుడికే ఇంకా ఈ ఛాన్స్ రాలేదు. ఇంతకుముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణంగా తన పట్ల భయభక్తులు కలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. తనను తాను పూర్తిగా తగ్గించుకునే క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చేవారి కోసం, దేవుని ఉద్దేశాలను సంపూర్తిగా పుణికి పుచ్చుకునే వారి కోసం ఆయన విధేయతను, ఆయన విశ్వసనీయతను, ఆయన ప్రేమను, శక్తిని ఆసరాగా చేసుకుని తన ద్వారా ఏ ఆటంకము లేకుండా సాహస కార్యాలు చేయడానికి సహకరించే వ్యక్తుల కోసం ఆయన వెదుకుతున్నాడు. మహిమ తనకు కూడా చెందాలని పేచిపెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేనిది ఏమీ లేదు. తన 90వ పుట్టినరోజున స్వార్థికుల పాస్టర్ల సమావేశంలో జార్జ్ ముల్లర్ తన గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు. నేను నవంబరు 1825లో మారు మనసు పొందాను, కానీ 4 సంవత్సరాల తర్వాత మాత్రమే, అంటే జూలై 1829లో నా హృదయాన్ని ప్రభువుకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను. డబ్బు గురించిన ఆశ, పరువు ప్రతిష్టల గురించిన తాపత్రయం పోయింది. ఇహలోక విలాసాల మీద మోజు పోయింది. కేవలం దేవుడే నాకు సమస్తం అయ్యాడు. నాకు కావలసినదంతా ఆయనలోనే దొరికింది. మరింకేది నేను కోరలేదు. దేవుని కృప వల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటిదాకా ఉండిపోయింది. నన్ను పరమానంద భరితుడిగా ఉంచింది. దేవునికి సంబంధించిన విషయాల గురించి పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది. నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను, దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పజెప్పారా? లేక ఆ విషయము ఈ విషయము దేవునితో నిమిత్తం లేకుండా మీ మనసులో ఇంకా ఉన్నాయా? నేను అంతకు ముందు కొంత మటుకు బైబిల్ చదివేవాడిని, కానీ ఇతర పుస్తకాలు కూడా ఇంకా ఇష్టంగా చదివేవాడిని. తరువాత కాలంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేనంత ఆశీర్వాదాన్నిచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, దేవుడు ఎంత ప్రేమామయుడో వర్ణించతరం కాదు. మీరు కూడా మీ అంతరంగాలలో దేవుడు ఎంత ప్రేమామయుడో రుచి చూసేదాకా సంతృప్తిపడి ఊరుకోకూడదు. నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చెయ్యమని ఈరోజే దేవుణ్ణి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.